హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కానీ మీరెలా ఉన్నారు అనేది మాత్రం కామెంట్ సెక్షన్‌లో చెప్పట్లేదు. సో, మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ అనమాట. ఇవి వచ్చేసి విజయవాడ నుంచి వచ్చినాయి. ఇయి అంటే మనం వెళ్లి విజయవాడలో కొనుక్కొచ్చిందో లేకపోతే విజయవాడ నుంచి ఎవరో పంపించిందో కాదు. సో, ఇక్కడ పొదిల్లో వర్క్ చేస్తున్నారు కదా నాన్న వాళ్ళు. అక్కడ వేరే వాళ్ళు ఇస్తే ఇంటికి తీసుకొని వచ్చారనమాట ఈ స్వీట్ బాక్స్ అనేది. సో, నాకైతే వెరైటీగా అనిపించాయి ఇలాంటి ఫ్రూట్స్ అనేవి వస్తున్నాయి. ఇవన్నీ చూసి ఇలాంటి డ్రై ఫ్రూట్ స్వీట్స్ అనమాట. నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. సో, నాకైతే కొంచెం కొత్తగానే అనిపించాయి. చాలామంది చూస్తూ ఉండంటారు కానీ నేను ఇట్లాంటివి ఎప్పుడు కొనలేదు, తినలేదనమాట. సో, నాకైతే కొంచెం కొత్తగానే అనిపించాయి. ఇది వచ్చేసి వ్లాగ్ మార్చ్ 13 షూట్ చేసిన వ్లాగ్ అండి. అంటే మ్యారేజ్కి ఒక 2 days ముందు రోజు వ్లాగ్ అనమాట. సో, ఈ వ్లాగ్లో అయితే మంచి మంచి డిజైన్స్, పట్టు చీరల దగ్గర నుంచి మగ్గం వర్క్స్, డిస్పాచెస్ అన్నీ ఉంటాయన్నమాట. మీకైతే చాలా బాగా నచ్చింది ఈ వ్లాగ్ అయితే. సో, పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి ఎలా అనిపించింది అని మాత్రం ఖచ్చితంగా మెసేజ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తరంబ్రాల్ బ్లౌజ్. ఎప్పుడు హ్యాండ్స్ ఫస్ట్ వేస్తాను, ఈసారి నెక్ ఫస్ట్ వేసాను. జయా మేడం పోయినసారి హ్యాండ్ అయితే పూర్తిగా వేసేసాను కదా, నెక్ వేయలేదని ఈసారి ముందు నెక్కే పంపిస్తాను అని చెప్పేసి ముందు నెక్ పంపించారనమాట. ఎట్లా వచ్చింది ఏంటి అనేది వేస్తున్నాము. సో, నెక్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఎందుకో కానీ ప్రతిసారి తరంబ్రాల్ బ్లౌజ్ అంటే ఒక కొత్త డిజైన్ వేయటం, హైలైట్ చేయడం బాగా అసలు భలే సెట్ అయిపోయింది అనమాట మనకి తరంబ్రాల వర్క్స్ అయితే. సో, నెక్ అనేది వేసేసాను. నెక్ వేసేసి ఇంకొక 2 బ్లౌజెస్ కూడా అర్జెంట్ ఉన్నాయండి. వేరే పెళ్లి కూతురి కూడా. మన పెళ్లి కూతురి అని అంటే మార్చ్ 15 కల్లా అందించవచ్చు. కానీ వేరే పెళ్లి కూతురి ఒక రోజు ముందే ఇచ్చేసేయాలి అని చెప్పేసి ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వేసేసి ఫ్రేమ్ తీసేసేసి వేరే పెళ్లి కూతురు బ్లౌజులు అయితే పెట్టేయాలన్నమాట. అవి కూడా 2 బ్లౌజెస్ స్టార్ట్ చేసేసేసి ఎట్టి పరిస్థితిలో మార్చ్ 13 నైట్కి అడిగారు. సో, మార్చ్ 13 నైట్కి అవ్వదండి, మార్చ్ 14కి ఇస్తాను అని చెప్పానండి. వాళ్ళైతే ఓకే అన్నారు. ఇంకా మార్చ్ 14 మార్నింగ్ ఇచ్చిన, ఆఫ్టర్నూన్ ఇచ్చిన ఆ రోజంతా స్టిచ్ చేసేసుకొని మార్చ్ 15 తెల్లారుజాము కల్లా వాళ్ళు మళ్ళీ టైలర్ వచ్చేసి కస్టమర్కి ఇచ్చేయాలన్నమాట. అది అక్కడ జరిగేదన్నమాట. అన్నీ హడావిడిగానే ఉంటాయి కదా. కొంచెం ముందు తెచ్చుకొని ఉంటే బాగుండేది. బట్ అయినా పర్లేదు, కొంచెం లేట్ అయినా కానీ మన దగ్గర అయితే టైంకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. టైం కంటే ఒక గంట అటో ఇటో, ఒక రోజు అటో ఇటో అనుకోండి. ముందే చెప్పేస్తాను కొంచెం లేట్ అయ్యిద్ది అని చెప్పేసి. సో, ఇది వచ్చేసి లవంగం డిజైన్. నిజంగా నాకు చాలా నచ్చిందండి. ఈ పువ్వు అయితే ట్రైల్ అయితే 2.5 years బ్యాక్ చేసామన్నమాట. ఎవరికి తెలియదు అసలు ఈ పువ్వు ఒకటి ట్రై చేసాము, ఇది లైన్లో ఉంది కొత్త డిజైన్స్ రావడానికి అని చెప్పేసి. బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేయని డిజైన్ అయితే కొత్తది రిలీజ్ అయిందని చెప్పొచ్చు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట డిజైనర్ బాగి బ్లాగ్స్లో. అండ్ ఇవి వచ్చేసి 3 బ్లౌజెస్. ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను, ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయకుండా వర్క్ చేశాను. అసలు ఇదైతే మీకు చూపించలేదు కదండి. అసలు ఈ వర్క్ చాలా బాగుంటుంది అనమాట. డిజైనర్ బాగి బ్లాగ్స్లో కూడా ఇది కొత్త డిజైన్ అప్పుడు కూడా నేను అప్లోడ్ చేయలేదు. సో, చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. ఇవి నేను మార్కాపర్ వచ్చేసి పంపిస్తున్నాను. అండ్ బ్యాక్ నెక్ కూడా ఆల్ ఓవర్ లాగా కనిపించింది అనమాట. కట్ వర్క్ ప్యాటర్న్ అసలు సూపర్ ఉంటుంది. నాకు నిజంగా చాలా ఇష్టమైన డిజైన్ అని చెప్పొచ్చు అనమాట ఇదైతే. సో, ఇంక ఈ డిజైన్ కూడా నేను ఇప్పుడు కస్టమర్కి మార్కాపర్ అయితే పంపించేసేసేయాలి. అండ్ ఇంకొకటి, ఒక మిషన్ మీద వర్క్ పెడితే మళ్ళీ సేమ్ ఆర్డర్ ఇంకోటి భలే వచ్చిద్దండి. అలా పిచ్చేసినప్పుడు భలే సంతోషం అనిపించేసిద్ది కదా. సో, అట్లాగే ఇప్పుడు ఈ లవంగం డిజైన్ కూడా అవి పైపింగ్ థ్రెడ్స్ అవన్నీ పెట్టేసి కుట్టేసేసామన్నమాట. సో, మళ్ళీ సేమ్ అదే మిషన్ మీద చూసి నాకు ఇంకో ఆర్డర్ కూడా వచ్చిందనమాట. ఇంకా ఓకే, ఆ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మార్చ్ 13 ఈవినింగ్ ట్రాలీ ఆర్డర్ పెట్టానండి. అంటే బయట షాప్స్లో అయితే తీసుకోలేదనమాట. ట్రాలీ దానికి తోడు ఒక లగేజ్ బ్యాగ్ కూడా ఫ్రీగా వస్తుందని తమ్ముడు వచ్చేసి నాకు లింక్ పెట్టాడు. డబ్బులు తమ్ముడివే, సెలెక్షన్ తమ్ముడివే, లింక్ అన్నీ పంపించిన తమ్ముడివే, జస్ట్ ఆర్డర్ చేసింది మాత్రమే నేననమాట. సో, ఫైనల్లీ మార్చ్ 13 వచ్చింది. మేము అనుకున్నాము ఇది ఈ రోజు కనుక రాలేదు అని అంటే రేపు షాప్కి వెళ్ళి తీసేసుకుందాము, అప్పటిదాకా వెయిట్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో, ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాము. అంతలోపు మార్చ్ 13 ఆఫ్టర్నూన్ కాల్ చేసి కొరియర్ అతను వచ్చిందమ్మా, మీకు వచ్చేసి కొరియర్ వచ్చింది, ఎక్కడ రిసీవ్ చేసుకుంటారని అడిగారు. అడ్రస్ చెప్పేశామండి. సో, మనకి ఇంటికి వచ్చేసి ఈ కొరియర్ ఇచ్చేసారనమాట. ఈ ట్రాలీ బ్యాగ్ కూడా కాస్ట్ కూడా చాలా తక్కువ పడిందండి, 1600 ఏమో పడింది. దీంతో పాటు మనకు ఒక బ్యాగ్ కూడా వచ్చేసింది అనమాట. ఈ ట్రాలీ వచ్చింది అండ్ బ్యాగ్ వచ్చింది. అండ్ కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కదా, సో వీళ్ళకి 2 యూజ్ అవుతాయి. కొంచెం తక్కువ బట్టలు ఉన్నప్పుడు బ్యాగ్ యూజ్ చేయొచ్చు అండ్ ఈ ట్రాలీ కూడా యూజ్ చేయొచ్చు. ఏంటి బయటికి ట్రాలీ ఒక్కటే ఉంది, బ్యాగ్ ఏది అని అడిగాను. సో, బ్యాగ్ దాని లోపల ఇచ్చారనమాట మళ్ళీ. సో, జిప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, క్వాలిటీ బాగుందా లేదా, రిటర్న్ పంపించవచ్చా ఉంచుకోవచ్చా అనేది చెకింగ్ చేస్తున్నాము. సో, బాగుంది. కొంచెము లగేజ్ తిరుపతి ఇట్లా దూరపు జర్నీ వెళ్ళేటప్పుడు కూడా సెట్ అవుతుంది. అండ్ పతానంతో పాటు మేము చిన్నప్పుడు ఫస్ట్ నుంచి మా చిన్నప్పట్లో ఎట్లా ఉండేదంటే ఒక సూట్ కేసు కొని పంపించేవాళ్ళు. సూట్ కేసు రోజులు పోయాయండి. కాలాలు మారాయి, పద్ధతులు మారాయి అన్నట్టు ఈ బ్యాగ్ ఏదో ఒకటి పంపించడం మాత్రం మారలేదు. ఆ సూట్ కేసులు పోయి ఇప్పుడు లగేజ్ బ్యాగులు పంపిస్తున్నారు. అండ్ కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ట్రాలీలు కూడా పంపిస్తున్నారులేండి.
సో మనమైతే పెళ్లి కూతురికి ఈ ట్రాలీలో పెట్టి పంపిద్దాము అనుకున్నాం అనమాట. ఎందుకంటే పెళ్లి కూతురికి వెళ్ళినా తిరిగి వచ్చేది మన ఇంటికే కదండి. అమ్మాయి మళ్ళీ అదే పట్టుకొని మన ఇంటికి తీసుకొచ్చేది అనమాట. సో మనం పేరుకి వాళ్ళకి పంపిస్తున్నాం, మళ్ళీ తిరిగి వచ్చేది మన ఇంటికే. సో దీంట్లో వచ్చేసి పెళ్లి బట్టలు, పతానం బట్టలు అన్నీ సెట్ చేసేసేసి మనం పంపించాలన్నమాట. అండ్ పతానం బట్టలు కూడా నా దగ్గరే ఉన్నాయి, ఇంకా పంపించలేదు. నిజంగా చెప్తున్నాను, ఇంతవరకు పెళ్లి బట్టలు ఎట్లా ఉన్నాయి ఏంటి ఎవ్వరు కూడా చూడలేదండి. ఓన్లీ మేము ఎవరైతే షాప్కి వెళ్ళామో వాళ్ళు మాత్రమే చూసామన్నమాట. ఇంకా అక్కడ నుంచి రాగానే పెళ్లి కూతురు బట్టలు ఏం చేశానంటే కుచ్చుళ్ళకి అనంతపురం పంపించాను. చాలామంది అన్నారు ఏంటి కుచ్చుళ్ళకి అంత దూరం పంపించావా అని. ఇక్కడ లోకల్లో మా పిన్నే వేసింది. మా పిన్ని వచ్చేసి మా పిన్నికి ఒక 8 శారీస్ మా పిన్నికే ఉంచేసాను. 8 శారీస్ మా పిన్ని వేసేసింది. ఓన్లీ 3 శారీస్ మాత్రం అనంతపురం ఎందుకు పంపించాను అని అంటే అసలు ఎక్కడ ఎట్లా వేస్తున్నారు, మనలాగా కుచ్చుళ్ళు వేయట్లేదు, కొంచెం క్రొషన్ నీడిలా సంథింగ్ ఉంటుంది కదండి, నాకు ఆ పేర్లు కూడా నోరు తిరగవు అనమాట. దాంతో వేస్తున్నారు. సరే ఎలా వేస్తారు ఏంటి ఒకసారి చూస్తే ఒక ఐడియా వచ్చింది అని చెప్పేసి నేను అనంతపురం పంపించేశాను అనమాట. పట్టుచీరలు 3 ఎప్పుడు March 6 పంపించానండి. ఒక 1 వీక్లో మళ్ళీ తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోయిద్దిలే అనుకున్నాను అనమాట. సో అవి కూడా March 13 మనకైతే హ్యాండ్ ఓవర్ అయ్యాయి. సో అంత టెన్షన్ ఏమి అనిపించదండి, అయ్యో ఇంకా పార్సల్ రాలేదు అమ్మో ఎట్లా, అట్లాంటి టెన్షన్స్ అయితే నాకు ఏమి ఉండదు. వచ్చిద్ది అనమాట. నాకు అర్థమవుతుంది కదా ఈ టైంకి వచ్చిద్ది ఈ టైంకి వచ్చిద్ది అని. ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో ఎక్కడన్నా ఆగినా కానీ మళ్ళీ కాల్ చేసి తెప్పించేసుకోగలము. లేదు అని అంటే మధ్యలో ఎక్కడ ఆగినా కానీ మనకు దగ్గరలోనే రీచ్ అవుతుంది కాబట్టి గబక్కిని వెళ్ళైనా తెచ్చేసుకోవచ్చు అన్నంత డేర్గా అయితే ఉన్నానమాట. సో పట్టు శారీస్ ఓపెన్ చేస్తుంటే నేను చెప్తున్నా అందులో పట్టు చీరలు ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా పైపైన కట్ చేయి, నువ్వు మళ్ళీ శారీ కట్ చేయి మాకు అని. అందుకని ఒక మొద్దుపోయిన కత్తి ఇచ్చామన్నమాట, మళ్ళీ శారీకి డ్యామేజ్ అవ్వకూడదని. షార్ప్గా ఉందనుకోండి మళ్ళీ శారీ కట్ అయింది అనుకోండి అప్పుడు తలలో ఉన్న ప్రాణం తోకలో వచ్చింది దాన్ని సరి చేసేసరికి. సో ఇది వచ్చేసి బాక్స్ వచ్చేసి షయ్యవే వాళ్ళ దగ్గర మనం అప్పుడు కొన్నాం కదా, అసలు మంచి స్ట్రాంగ్ బాక్స్ వచ్చిందనమాట. నేను పట్టు శారీస్ పెట్టడానికి యూజ్ చేసేసాను. మళ్ళీ అంత మంచి క్వాలిటీ ఉన్న ఏమంటారు బాక్స్ అనమాట. సో దీంట్లో పెడితే ఇంక సేఫ్గా వెళ్ళిద్ది, సేఫ్గా వచ్చిద్ది అనుకున్నాము. నేను దీంట్లో పెట్టి పంపించి ఆ అమ్మాయి కూడా మళ్ళీ నాకు దీంట్లోనే పెట్టి పంపించేసింది. సో ఎట్లా వచ్చాయి ఏంటి అనేది నిజంగా నాకు కూడా తెలియదు, పిక్స్ అయితే పంపించింది అనమాట. సో ఇది మేము కొన్న పెళ్లి కూతురు చీర. నాకు ఇది చీర చాలా బాగా నచ్చింది అనమాట, పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. సో కుచ్చుళ్ళు ఎట్లా వచ్చాయి అని అంటే ఇక్కడ చూసారు కదా. సో తక్కువ బడ్జెట్లో నాకు బాగా అనిపించాయండి ఇవి కూడా. అంటే ఇవి రఫ్ అండ్ టఫ్గా వాడినా కానీ అవి ఊడిపోవడం కానీ అట్లాంటివి ఏవి ఉండవు అనమాట. సో ఇది ఒక రకం కుచ్చుళ్ళు. అండ్ ఎవరెవరికి పంపించాను అని అంటే అన్నయ్య వైఫ్ది ఒకటి పంపించాను అండ్ పెళ్లి కూతురువి 2, ఓన్లీ 3 శారీస్ మాత్రమే నేను అనంతపురం పంపించాను అనమాట. ఈ 3 శారీస్ నేను పంపించేటప్పుడు అంత కొరియర్ ఛార్జ్ పడలేదు, కానీ వాళ్ళు తిరిగి పంపించేటప్పుడు మాత్రం కొరియర్ ఛార్జ్ వాసిపోయింది. నేను అనుకోలేదు అంత కాస్ట్ పడుతుందని. బట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ నేను ముందు మాట్లాడుంటే నాకు ఏమన్నా కొరియర్ ఛార్జ్ ఏమన్నా తగ్గుండేదేమో. బట్ తీరా వచ్చేసిన తర్వాత నేను చూసుకున్నాను అనమాట ఆ కొరియర్ బిల్ వాళ్ళు ఎంత వేసారు ఏంటి అనేది. ఈ కుచ్చులు కూడా చాలా బాగా అనిపించాయి అనమాట. ఇది వచ్చేసి పెళ్లి కూతురు తోడుకోవడది శారీ. అండ్ మధ్యలో పూసలు వేసే విధానమైనా కానీ ఆ స్టిఫ్నెస్ అయినా కానీ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఇది వచ్చేసి పెళ్లి కూతురు తరంబ్రాల శారీ అనమాట. మనం ఇంకా దీని బ్లౌజ్ కూడా కంప్లీట్ చేయలేదు, శారీనే ముందు వచ్చేసింది బ్లౌజ్ కంటే కూడా. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. దీనికి మెయిన్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేశాను అంటే రెగ్యులర్లో హ్యాంగింగ్స్ లాగా కాకుండా పెళ్లి కూతురు కట్టుకునేది ముందు కుచ్చులు బాగా కనిపిస్తాయి కదా, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని ఆలోచించానమాట. సో ఇది చూడండి, ఇందాక చూస్తే బాగా కనిపించింది కదా, నైట్ లైటింగ్లో ఏంటో చీర అంత నీట్గా కనిపించట్లేదు కదా, కానీ రియల్గా ఇంకా చాలా బాగుందండి. అండ్ వర్క్ అయితే అసలు నిజంగా సూపర్ వచ్చిందని చెప్పొచ్చు. థ్రెడ్ వర్క్ ప్లస్ జర్దోజీ ప్లస్ పూసలతో మనం డిజైన్ చేసిన వర్క్ అనమాట, మగ్గం వర్క్ డిజైన్ చేసాము మనమే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు అక్క కంప్యూటర్ వర్క్ మాత్రమే వేసుకోవచ్చా, మగ్గం వర్క్ మాత్రమే వేసుకోవచ్చా అని. ఎప్పుడు ఏమైందంటే మగ్గం వర్క్ టైం లేక కంప్యూటర్ వర్క్ వేస్తారు. ఈసారి ఏమైంది అంటే కంప్యూటర్ వర్క్ వేసే టైం కూడా లేదండి. నియర్లీ ఒక 4-5 మ్యారేజెస్ ఒకే డేట్లో ఉండడం వల్ల చాలా హడావిడి అయిపోయిందనమాట. అందరికీ టైంకి అయితే అందించాము. ఇంక ఈ ఒక్క బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్కి పంపించా. కొంచెం టైం ఉన్నా నేను వేసేదాన్ని, కానీ నిజంగా అసలు టైం లేదండి. ఇంకో 2 మిషన్స్ ఉన్నా బాగుండేది, అన్నీ చేసేవాళ్ళం టైంకి అనిపించింది అనమాట. కానీ ఏ ఒక్క బ్లౌజ్ కూడా మనం ఆపలేదు, అన్నీ వచ్చేసి టైంకి కంప్లీట్ చేసేసాము. అదొకటి ఇంకా మగ్గం వర్క్ చేసేసామన్నమాట మనమే. సో అది మగ్గం వర్క్ చేసేసేసి ఇంకా పెళ్లి కూతురికి ఏమేమి శారీస్ పెట్టాలి ఏంటి అనేది అవన్నీ కూడా ఒక ట్రాలీలో పెట్టేసేస్తున్నాను. ఇది వచ్చేసి పెళ్లి కొడుకు షార్వాణి అనమాట. అమ్మాయిది బేబీ పింక్ అయితే అబ్బాయిది పీచ్ అయింది, కొంచెం నియర్లీ ఒకే కలర్ లాగా కనిపిస్తాయని చెప్పేసి తీసేసుకున్నాము. అండ్ ఒక టోపీ తీసుకున్నాం అనమాట. ఈ టోపీ అయితే ఈ ట్రాలీలో పట్టలేదని చెప్పేసి తీసేసాము. అండ్ ఈ శారీస్కి సంబంధించిన బ్లౌజ్ కింద సిమెంట్ కలర్లో ఉంది కదా, ఆ బ్లౌజ్ కూడా ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదండి. ముందు అవి పంపించేసేసేద్దాము అనుకొని ముందు అవి పంపించేసేసి తర్వాత స్టిచ్చింగ్ మళ్ళీ మనకి 1 డే టైం ఉంది కదా. యాక్చువల్లీ 15 మ్యారేజ్, నేను 13 ఇవి పంపిస్తున్నాను. 14 వచ్చేసి పతానం వెళ్తుంది అనమాట, 14 నైట్. అంటే ఏంటంటే 15 శుక్రవారం వచ్చిందని చెప్పేసి 14 నైట్ పంపిస్తాము మనం వచ్చేసి పతానం అనేది ఇంట్లోంచి బయటికి. 15 మార్నింగ్ 15 ఆఫ్టర్నూన్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. మన ఇంట్లో నుంచి వెళ్ళేది బయటికి వెళ్ళేది మనకి కౌంట్ కాబట్టి
గురువారం రోజే మనం దాన్ని బయటికి పంపించేస్తున్నాం. ఇంకా వాళ్ళకి అటు పంపించేసి ఇది ఇంకొక పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట. ఇది కూడా మనము చెప్పాను కదండి 14 మార్నింగ్ కల్లా అడిగారు. కాదండి 14 ఆఫ్టర్నూన్ అయింది అయిపోయేసరికి అని చెప్పేసాను అనమాట. ఓకే అన్నారు. కానీ నేనేం చేశాను అంటే 13 నైట్కి కంప్లీట్ చేయబోతున్నాను అనమాట. 2 మిషన్స్ మీద 2 పెళ్లి కూతురు బ్లౌజులు. ఇక్కడ నా కూతురు చూసారా గోమ్ చేస్తుంది, మిషన్ కదులుతున్నా అలా అనుకొని ఉంటుంది. సో ప్లీజ్ ఎవరు కూడా ఇట్లా మిషన్ దగ్గర ఉండకూడదండి. పిల్లలు కూడా మళ్ళీ ఏదైనా గట్టిగా దెబ్బ తగిలితే తర్వాత మనమే బాధపడాలి కదా. సో మా పాప మాత్రం అలా గోములు చేస్తుంది. ఏం కాదు, నేను దగ్గర ఉన్నాను కాబట్టి ఏం దెబ్బ ఏం తగలనియను కాబట్టి అట్లా ఒక్క నిమిషం అలా చూస్తూ ఉండి తర్వాత నిదానంగా చెప్పానమాట, ఇట్లా ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు అని. సో ఇదంటే ఫైనల్లీ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. సో పెళ్లి కూతురు బ్లౌజులు ఇవన్నీ చూపించాయి కదా, ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.